బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా ఆకాశం తాకిన చికెన్ ధరలు ఎట్టకేలకు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అటు చికెన్ ప్రియులకు ఇటు సామాన్యులకు ఉపశమనం కలిగిస్తూ మాంసం ఇటు గుడ్ల ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. గడిచిన 4 రోజులుగా హైదరాబాద్ లో కిలో చికెన్ ధర ₹360 వరకు పలగ్గా ప్రస్తుతం అది ₹270 నుంచి ₹290 చేరుకుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా ₹300 నుంచి ₹320 వద్ద ధరలు కొనసాగుతున్నాయి. చికెన్ ధరల హెచ్చుతగ్గులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి, మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు ఇప్పుడు స్వల్పంగా కూడా తగ్గుముఖం పట్టింది అని చెప్తున్నారు. ప్రజెంట్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయి? చికెన్ షాప్ యజమానులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి కూడా చికెన్ రేట్లు సాధారణంగా అంటే భారీగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా చికెన్ రేట్లు 190 నుండి 220 అంటే 190 నుండి 220 మధ్యలో కూడా ఉంటుంది కేజీ. కాకపోతే ఈ రోజు ధర చూసుకుంటే 290. ప్రస్తుతం నేను చింతల్ బస్తీ ఏరియాలో ఉన్నటువంటి ఒక చికెన్ షాప్ వద్ద ఉన్నాం. ఈ రోజు ఒకసారి రేట్ మనం చూసుకుంటే స్కిన్లెస్ ₹290 ఉంది. అంటే ఏకంగా దాదాపు ₹300 వరకు కూడా ఈ రోజు కేజీ చికెన్ ఉన్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తోంది. అయితే గడిచిన 4-5 రోజుల నుండి కూడా చికెన్ ధర ఏకంగా 350, 360, కొన్ని చోట్ల 370 కూడా ఉంది. అయితే దాంతో ఒక్కసారి కూడా చికెన్ షాప్ ఓనర్స్కి సంబంధించి ఆ ఓనర్స్ అందరూ కూడా ఇటు ప్రొటెస్ట్ చేశారు. ఏదైతే చికెన్ షాప్లకు సంబంధించినటువంటి కంపెనీలు ఉంటాయి, అంటే చికెన్కి సంబంధించినటువంటి కంపెనీలు, ఇది స్నేహానే కానీ, వెన్కోబే కానీ, రామరెడ్డి, ఇలాంటి చికెన్ సెంటర్లు వారికి మార్జిన్ తక్కువ ఇవ్వడంతో కూడా ఇటు చికెన్ షాప్లకు భారీగా కూడా లాస్ వచ్చినట్లు వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఒకవేళ మీరు మార్జిన్ అయినా పెంచాలి, లేకపోతే ధరలైనా తగ్గించాలి, లేకపోతే ఏప్రిల్ 1 నుంచి మేము చికెన్ షాపులు పూర్తిగా మూసివేస్తామని షాప్ ఓనర్స్ చెప్పడంతో ఈ రోజు కాస్త రేట్ తగ్గిందని చెప్పుకోవచ్చు. 4-5 రోజుల నుండి ఏదైతే 360, 370 ఉన్నటువంటి చికెన్ రేట్ ఈ రోజు 290, 280 ఆ విధంగా ఉంది. నిజానికి ఈ రోజు పేపర్ రేట్ చికెన్ ధర స్కిన్లెస్ చూసుకుంటే 267 అంటే ₹267 ఉంది. కాకపోతే ఒక ₹10-20 పెంచుతూ కూడా నగరంలో ఉన్నటువంటి చికెన్ షాప్ ఓనర్లు అయితే అమ్మకాలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ రేట్ కూడా ఒకప్పుడు మనము చూసుకుంటే చికెన్ రేట్లు అన్ని షాపుల దగ్గర ఒకే రేట్ ఉండేది, ఫిక్స్ రేట్గా ఉండేది. ఏదైతే ఉదయం వచ్చిన పేపర్ రేట్ ఉంటుందో దాన్ని బట్టి అనలైజ్ చేసి అందరూ చికెన్ షాప్ ఓనర్లు ఫిక్స్ రేటు చేసేవారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ రేట్లు హెచ్చుతగ్గులు ఉన్న కారణంగా ఒక్కొక్క చికెన్ షాప్ వద్ద ఒక్కొక్క రేట్ ఉందని చెప్పుకోవచ్చు. ఇటు చింతల్ బస్తీ ప్రాంతంలో కేజీ స్కిన్లెస్ చికెన్ ధర 280, 290, 300 ఉంటే అటు గచ్చిబౌలి, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో అంటే ఏదైతే ఐటీ పరిసర ప్రాంతాల్లో ఏకంగా చికెన్ ధర 320, 310 ఆ రేట్లో కూడా ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా కూడా మాంస ప్రియులు కాస్త ఆందోళన చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు ప్రధానంగా ఆదివారం, మనకు అందరికీ తెలుసు, సండే సెలవు రోజు కావడంతో చాలా మంది ఇటు చికెన్ తీసుకోవాలంటూ కూడా అనుకుంటారు. కాకపోతే ఈ రేట్లు చూసి నగరవాసులు భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఏప్రిల్ 1 నుండే తగ్గడంతో ఏప్రిల్ 1 నుండి ఏదైతే షాపులు మూసేస్తామని చెప్పడంతో ఒకసారి కూడా రేట్లు కాస్త తగ్గినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో ఒకసారి చికెన్ షాప్ ఓనర్లు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఏంటి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఏంటి ఈ చికెన్ రేట్లు ఏంటి పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, ఒక ఫిక్స్డ్ అంటూ ఉండట్లేదు? సాధారణంగా 220, 210 ఉంటుంది. ఈరోజు ఏకంగా 290 ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక వారం రోజుల ముందు అయితే ₹360 కేజీ ఉండే, ఇప్పుడు వచ్చేసి ₹290 వచ్చింది. ఇంకోటి ఏంటంటే మేము అంతా చికెన్ షాప్ యూనియన్ మొత్తం కలిసి ఏప్రిల్ 1 నుండి బంద్ ఇవ్వాలనేసి చికెన్ షాపుకు అమ్మడం వల్ల అసలు మార్జిన్ లేకుండా చేయడం జరిగింది. ఆ మార్జిన్ కోసం ఏప్రిల్ 1 నుండి ప్రతి యూనియన్, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి యూనియన్ వాళ్ళు, చికెన్ యూనియన్ వాళ్ళు మొత్తం కలిసి బంద్ పిలుపునిచ్చాం. దాన్ని ఇవ్వడం వల్ల ఏమైపోయిందంటే చికెన్ యొక్క కార్పొరేట్ కంపెనీలు మొత్తం కలిపి ఒకేసారి ఒక 2 రోజుల్లో ₹90 తగ్గించడం జరిగింది. ఇలాగే మేము ఒక్కసారి పిలుపు ఇవ్వడం వల్ల ఒక ₹90 తగ్గించేసారు. దానివల్ల మాకు కూడా మార్జిన్ ఇస్తే ఏప్రిల్ 1 నుండి యథావిధిగా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఓకే అన్న, అంటే ఇప్పుడు మా రేటు కాస్త తగ్గింది. గత 4 రోజులతో పోలిస్తే ఈరోజు రేటు కాస్త తగ్గింది. 290 ప్రస్తుతం రేటు ఉంది. అయినా కూడా సాధారణ చికెన్ ధర కంటే 290 అనేది ఎక్కువనే. ఈరోజు ప్రధానంగా ఆదివారము, మరి కస్టమర్లు వస్తున్నారా? 290 అన్నా కూడా ఎక్కువ రేటే. కస్టమర్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? కస్టమర్లు ఏంటంటే వస్తున్నారు, తక్కువ వస్తున్నారు. నిన్న మొన్న దాకా 1 వీక్ ముందు నుండి ₹360 అంటే అదే రేటు ఉంటుంది అనేసి కస్టమర్లో ఫీలింగ్ ఉంటుంది. వచ్చినానని ఇప్పుడు 290 ఉంది కాబట్టి కొంతవరకు తక్కువనే వస్తున్నారు. కొంతవరకు ఏంటంటే వచ్చినానని ఒక 150, 200 అలా తీసుకుంటున్నారు. సో
సో అది చూస్తున్నాం కదా, ఏదైతే ఇటు అసోసియేషన్లు ఈ చికెన్ షాప్కి సంబంధించినటువంటి ఓనర్స్ అసోసియేషన్ మీరందరూ కూడా ఏకదాటిగా ఖచ్చితంగా మార్జిన్ పెంచాలి, లేకపోతే రేట్లైనా తగ్గించాలని చెప్పడంతో ప్రస్తుతానికి చికెన్ షాప్ కంపెనీలు అయితే కాస్త ఒక 60 నుంచి 70 రూపాయలు తగ్గించిందనే చెప్పుకోవచ్చు. కాకపోతే నిజానికి సాధారణ రేట్ కంటే చికెన్ ధర ఖచ్చితంగా ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. ప్రజలు చికెన్ కొనాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఇటు సోషల్ మీడియాలో కూడా యుద్ధం వల్ల చికెన్ రేట్లు పెరుగుతున్నాయంటూ కూడా కొన్ని వార్తలు వస్తే దాన్ని కూడా కొట్టిపడేస్తూ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే చెప్తున్నారు. ప్రధానంగా మేము రేట్లు పెంచడం అంటే ఏదైతే మూసివేయడానికి ఏప్రిల్ 1 నుంచి మూసివేస్తామని ఏదైతే చెప్తున్నారో దానికి ప్రధాన కారణం అయితే మాకు మార్జిన్ రావట్లేదు, కంపెనీలు సరైన మార్జిన్ ఇవ్వట్లేదు, దాంతో మేము మూసివేయాలని అనుకుంటున్నాము. ఒకవేళ మా ప్రొటెస్ట్ని గౌరవించి ఒకవేళ చికెన్ షాప్ కంపెనీలు ఒకవేళ మీరు రేట్లు పెంచితే రేట్లు అంటే మార్జిన్ అయితే పెంచితే ఖచ్చితంగా మేము చెలమణి చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక గుడ్ల రేటు కూడా పూర్తిగా కూడా తగ్గుముఖం పట్టింది. అయితే పశ్చిమేసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలకు దిగుమతులు జరగక ఇక్కడే గుడ్ల స్టాక్ ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి గుడ్ల రేట్లు కూడా చాలా తక్కువనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.